హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పిల్లల కోసం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఆలూ టిక్కీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. చూడండి, ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆలూ టిక్కీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బంగాళదుంపలు అయితే ముందుగానే ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఈ విధంగా తురిమేసుకుంటున్నానండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో అయినా స్మాష్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ 3 బంగాళదుంపల్ని కూడా తురిమేసుకున్నానండి. 3 బంగాళదుంపలకి ఒక పెద్ద క్యారెట్ అయితే నేను ఇక్కడ తురుముకుంటున్నానండి. క్యారెట్ వేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు కదండి పిల్లలు, అందుకోసం ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఒక క్యారెట్ అయితే సరిపోతుందండి. క్యారెట్ని కూడా ఇలా తురిమేసుకున్న తరువాత ఇందులోకి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ అలానే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇక్కడ చిన్న స్పూన్తో తీసాను కాబట్టి 2 టైమ్స్ వేసాను. అండ్ అలానే ధనియాలు, జీలకర్ర పౌడర్ని అయితే కొంచెం వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసాను. అండ్ ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఈ బంగాళదుంప ఇవన్నీ కలిసే విధంగా పొటాటో ఇదంతా కూడా ఒకసారి చేత్తో కలిపేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. ఇది ఇప్పుడు కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, తడిగా. ఈ తడి పోవడం కోసం కొంచెం బియ్యపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న కప్పుడు అయితే పట్టదండి, కొంచెం బియ్యపిండి మాత్రమే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇంకా నేను కొంచెం బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. మీరు బియ్యపిండి లేకపోయినా బియ్యపిండి వద్దు అనుకుంటే కనుక బియ్యపిండి ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇది ఉండలా అయ్యే వరకు చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ జారుగా అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నానండి. మైదా తీసుకున్న తర్వాత ఒక ఎగ్ని అయితే బీట్ చేసి వేసుకుంటున్నాను. బీట్ చేసి ఎగ్ వేసిన తర్వాత 2 కలిపేసుకున్న తర్వాత మీరు పెరుగు యాడ్ చేసుకోండి. నేనైతే అలానే వేసేసాను, కొంచెం కలవడం కష్టమైందండి. ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. మైదా వేసిన తర్వాత ఎగ్ వేసిన తర్వాత కలిపేసి అప్పుడు గడ్డలాంటి పెరుగు వేసుకోవాలండి. నేనైతే కలపకుండా వేసాను కాబట్టి నాకు కలవటం చాలా కష్టమయ్యింది. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీని ఇలా జారుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి, దానికి కొంచెం చేతికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న ఉండల్లా తీసుకొని మీకు నచ్చిన షేప్లో టిక్కీస్ లాగా అయితే ఒత్తేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే ఇలా రౌండ్ టిక్కీస్ లాగా ఒత్తుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాక్స్ టైప్లో అయినా కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు చిన్న ఉండలు తీసుకొని చేసుకోండి. మరీ పెద్దది చేసుకుంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతాయండి. ఈ విధంగా నేను ఇక్కడ అన్ని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటున్నామండి. డీప్ ఫ్రైకి షాలో ఫ్రై చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ ఎగ్ మిశ్రమంలో ముంచి వేసుకోవాలండి. మీరైతే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. డీప్ ఫ్రై అనుకోండి మనకి చెయ్యి కాలిపోతుంది, అందుకోసం నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ అలానే మీరు స్పూన్తో కనుక వేస్తే కనుక ఆయిల్ మొత్తంలోని మనం కలుపుకున్న మైదా పిండి మిశ్రమం ఉంది కదండి, అదంతా పడి ఆయిల్ మొత్తం పాడైపోతుందండి. మనకి ఆలు టిక్కీస్ కూడా అప్పుడు చూడడానికి నీట్గా అయితే రావు. అందుకోసం నేను ఇలాగా హ్యాండ్తోనే వేస్తున్నాను. చూసారు కదండి, మనం మొత్తం చేత్తో అటు ఇటు ఈ మైదాపిండి మిశ్రమంలో దీన్ని కోట్ చేసుకొని ఆలు టిక్కీని అప్పుడు వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎగ్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినము అనుకునే వాళ్ళు ఎగ్ని స్కిప్ చేసి పెరుగు ఉట్టి మైదాలో కొంచెం వాటర్ వేసి కూడా వేసుకోవచ్చండి.
ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత ఇలా ఈ విధంగా ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నానండి. మరీ ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆలు టిక్కీస్ చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలైతే. చాలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ స్నాక్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈ విధంగా లైట్గా అయితే నేను 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వాటిని ఒకటి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్. ఇప్పుడు ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. మిగతా టిక్కీస్ని కూడా నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నేను ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని వీటిని కూడా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. లాస్ట్కి మన ఆలు టిక్కీస్ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయినాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.